హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పిఠాపురం కేంద్రంగా కూటమిలో ఏదో జరుగుతోంది, ఏదో జరుగుతుంది అంటూ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. బట్ ఏమీ జరగట్లా. ఏదో జరుగుతోంది, దానిపైన పెద్ద డిస్కషన్ బయట ఉండట్లా. బయట అంటే మీడియాలో ఉంటుంది, ఇతర పార్టీల్లో ఉంటుంది. కానీ కూటమి పార్టీలో మాత్రం కనపట్ల. కూటమి పార్టీలు నాయకత్వం దాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు కనపట్ల. ఇటీవల ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించడానికంటే ముందే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ పైన కొన్ని కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గెలవడానికి మేమే కారణమని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అన్నారు వర్మను ఉద్దేశించి. సో ఆ మాట పైన వర్మ ఎక్కడా రెస్పాండ్ అవ్వలేదు. ఆయన మౌనం పాటిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. ఆ తర్వాత ఆ నియోజకవర్గానికి వెళ్ళారు నాగబాబు ఇటీవల. ఆ నియోజకవర్గ పర్యటనకు ఆయనకి వెళ్ళిన సందర్భంగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ బాధ్యుడిగా ఉన్న వర్మకు కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కానీ సమాచారం లేదు. ఆయన మన పార్టీ కార్యక్రమంగా దాన్ని చేసుకుంటూ పోయారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. వర్మని నిజానికి పిలవడానికి ప్రోటోకాల్ కూడా లేదు. ఆయన ఏ ప్రభుత్వ పదవిలోనూ లేరు. స్థానిక ప్రజాప్రతినిధి కూడా కాదు కాబట్టి. సో అది పార్టీ కార్యక్రమం కాదు. మా పార్టీ కార్యక్రమంకి ఆయన పిలిచే అవసరం ఉండదు. ప్రభుత్వ కార్యక్రమానికి ఆయనకు రావడానికి ప్రోటోకాల్ ఉండదు. ఆయన ఎలా పిలుస్తామంటే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఇంటర్నల్గా చెప్తున్నమాట. కానీ నాగబాబు పర్యటన చేస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు అక్కడికి రావడం, వర్మకు అనుకూలంగా జనసేన పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం, ఆల్మోస్ట్ నాగబాబుని ఘెరావు చేసినంత పని చేయడం చూసాం. సో నియోజకవర్గంలో అంత పరిస్థితి ఉన్న తర్వాత కూడా ఇటు జనసేన పార్టీ అధిష్టానం వైపు నుంచి కానీ, తెలుగుదేశం పార్టీ అధిష్టానం వైపు నుంచి కానీ సంయమనం పాటించండనో ఇంకేదో ఎలాంటి స్టేట్మెంటు మనకు కనపడలేదు. సో పిఠాపురంలో ఏం జరుగుతున్నా మాకేం తెలియదు, మేము చూడట్లేదు అన్నట్టుగానే పార్టీలకు సంబంధించిన నాయకత్వం అధిష్టానం బిహేవ్ చేస్తూ వస్తుంది. ఈరోజు పిఠాపురంలో వర్మ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన లోకేష్ జిందాబాద్ అంటున్నారు. 2047 విజన్ నారా లోకేష్ నాయకత్వంలో సాధ్యమవుతుంది. నారా లోకేష్ లాంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అంటున్నారు. నారా లోకేష్ జిందాబాద్ అంటున్నారు. విజన్ 2047 అంటున్నారు. భవిష్యత్తు నారా లోకేష్ దేని అంటున్నారు. ఇది మాత్రమే కాదు, ఇక్కడ ఒక కీలకమైన వ్యాఖ్య కూడా వర్మ చేశారు. వర్మ చేసిన కీలకమైన వ్యాఖ్య ఏంటి అంటే, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి కారణం నారా లోకేష్ పాదయాత్ర. దీని కంటెస్ట్ ఏంటి? గతంలో మనం తెలుగుదేశం పార్టీని గెలిపించామంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం, మమ్మల్ని పవన్ కళ్యాణ్ని ఇంకెవరో గెలిపించలేదు, ప్రజలు గెలిపించారని నాగబాబు మాట్లాడడం. ఈ కంటెస్ట్లో వర్మ కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కారణం కాదు, నారా లోకేష్ పాదయాత్ర కారణం అని చెప్పడం. నారా లోకేష్ పాదయాత్ర కారణంగా, నారా లోకేష్ కష్టపడడం కారణంగా, నారా లోకేష్ కాలికి బలపం కట్టుకుని రాష్ట్రం అంతా తిరగడం కారణంగా మాత్రమే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది అనేది తాజాగా వర్మ చెప్తున్న మాట. వర్మ చెప్తున్న ఈ మాట కొత్తదేం కాదు, చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడారు. ఈరోజు వర్మ పిఠాపురం కేంద్రంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బాధ్యుడిగా మాట్లాడిన ఈ మాట రీసెంట్ సర్కమస్టెన్సెస్ చూసినప్పుడు జనసేనను ఉద్దేశించిన మాట్లాడిన మాటగా చూడాలి, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడిన మాటగా చూడాలి, నాగబాబును ఉద్దేశించి మాట్లాడిన మాటగా చూడాలి. సేమ్ టైం ఇది ఆయనకు ఆయన మాట్లాడిన మాటగా చూడలేము. ఇది కేవలం వర్మ అప్పటికప్పుడు అనుకుని మాట్లాడిన మాటగా చూడలేము. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో కావచ్చు, ఎలక్షన్ గడిచిపోయిన ఈ 10 నెలల కాలంలో కావచ్చు, ఏ ఒక్కరోజు కూడా వర్మ నోటి నుంచి కేవలం నారా లోకేష్ గారి పాదయాత్ర కారణంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందనే మాట రాలా. ఇప్పుడు వచ్చింది అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా జనసేన నాయకులకు సంబంధించిన బిహేవియర్ ఒకటైతే, పార్టీ అధిష్టానం వైపు నుంచి కూడా ఏదైనా ఒక డైరెక్షన్, ఏదైనా ఒక గ్రీన్ సిగ్నల్, ఏదైనా ఒక రూట్ మ్యాప్ వర్మకి ఇచ్చారా అనే అనుమానం కలుగుతోంది. సో నారా లోకేష్ ఎజెండాని వర్మ ఎత్తుకున్నారు పిఠాపురం కేంద్రంగా. ఇప్పటికే నారా లోకేష్కి పార్టీలో ఆల్మోస్ట్ ఆయనే సూడో సీఎంగా ప్రభుత్వంలో ఉన్నారు లాంటి ఇంప్రెషన్ బయట నుంచి కనపడుతోంది. చాలామంది మంత్రులు నారా లోకేష్ దగ్గరికి వెళ్ళి రివ్యూస్లో పార్టిసిపేట్ చేయడం, ఆయనతో రివ్యూస్ చేయడం, ఆయనతో మాట్లాడడం చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఆయన యాక్టింగ్ సీఎంగా కనపడుతున్నారు బయట నుంచి చూస్తున్న వాళ్ళకు. ఈ నేపథ్యంలో వర్మ నారా లోకేష్ జిందాబాద్ అంటూ చేస్తున్న ప్రకటనలు ఖచ్చితంగా పిఠాపురంలో జనసేన పార్టీకి ఇబ్బందులు కలిగించబోతున్నాయి. జనసేన పార్టీ నాయకుల్ని ఒక్క మాట అనకుండా తొడపాశం పెట్టినట్లుగా మాట్లాడారు వర్మ. ఈ తొడపాశం సంబంధించిన నొప్పిని జనసేన బయటికి ఎక్స్ప్రెస్ చేస్తుందా? జనసేన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఆసక్తిని కలిగించే అంశం. సేమ్ టైం నాగబాబు పర్యటనలో వర్మకు సంబంధించిన అనుచరులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు కండువాలు పట్టుకొని, పసుపు చొక్కాలు వేసుకుని వచ్చి అక్కడ ఆందోళన చేసినప్పటికీ కూడా జనసేన పార్టీ దాన్ని ఖండిస్తూనో, దాన్ని వ్యతిరేకిస్తూనో ఒక మాట ఇప్పటికీ మాట్లాడలేదు.
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం వైపు నుంచి కూడా మీరు కంట్రోల్‌లో ఉండండి. అలా ఎలా ఎళ్తారు అనే మాట వాళ్ళు చెప్పినట్టు కనపడట్లేదు. సో, లోకల్‌లో కొట్లాటలు, లోకల్ కొట్లాటలుగా మాత్రమే చూడలేము. ఇవి అధినేతల కనుసన్నల్లో జరుగుతున్న కొట్లాటలుగా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం కనపడుతోంది.